ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 5. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండము 18:14. ఇది నీకు నాకు ఈరోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు. మన హృదయంలో ఉన్న ప్రియమైన, అత్యున్నతమైన, అత్యంత యోగ్యమైన కోరికను దేన్నైనా తలంచుకోమంటున్నాడు. అది మన కోసము కానీ, మనకైన వాళ్ళ కోసము కానీ మనం మనసారా ఆశించింది. ఎంతో కాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాని గురించి నిరాశపడిపోయి ఆ విషయంకి ఆలోచించడం మానేశామేమో. గతంలో అయితే అది జరిగి ఉండదేమో. ఇక జరిగే ఆశ లేదనుకొని, ఈ జీవితంలో ఇక దాన్ని చూడలేమనుకొని వదిలేసిన కోరికేమో అది. అదే ఆ విషయమే మనకిస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే, అబ్రహాము శారాలకు సంతానంలాగా అది ఎంత అసంభవమైనప్పటికీ, అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ, ఆ విషయాన్ని దేవుడు మన పట్ల అక్షరాల జరిగించనున్నాడు, మనం ఆయన్ను జరిగించనిస్తే. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవును. మనము ఆయనలో విశ్వసించి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చేయడానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాము, శారా కూడా అపనమ్మకముతో ఉన్నట్టయితే దేవుని తలంపు వారి పట్ల నెరవేరేది కాదు. యెహోవాకు కష్టమనిపించేది ఒకటే. ఆయన ప్రేమను, శక్తిని మనం అదే పనిగా శంకిస్తూ మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండడమే. తన మీద విశ్వాసం ఉన్న వాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రైజ్ ద లార్డ్.